హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇప్పుడే డిఎస్సికి సంబంధించి అఫిషియల్గా ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ఇవన్నీ కూడా మీరు లాగిన్ అయితే అక్కడ రావచ్చు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా డిఎస్సికి సంబంధించి కీ అనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ చూడండి. సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ కీ అనేది కనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్స్కి ప్రజెంట్ కీ అనేది రిలీజ్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. సో స్కూల్ అసిస్టెంట్ కన్నడ మీడియము అండ్ ఒరియా, తమిళ్, ఉర్దూ ఈ విధంగా అయితే మెన్షన్ చేస్తున్నారు. మరి ఒకసారి మనం చూద్దాం. సో ఏ విధంగా ఇచ్చున్నారు అనేది అక్కడ పూర్తిగా క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్తో సహా వాళ్ళు చాలా క్లియర్గా కీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి. సో చాలా క్లియర్గా అయితే కీ అనేది మెన్షన్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ కన్నడ 8th జూన్ ఏదైతే ఎగ్జామ్ జరిగిందో సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కీ అనేది ఇచ్చున్నారు. సో ఇనిషియల్ కీ అనేది ఇచ్చారు. మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్తో మీరు పూర్తిగా దాన్ని వెరిఫై చేసుకొని మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది కేవలం 1 వీక్ అయితే టైం అయితే ఇచ్చున్నారు. 23వ తేదీ వరకు కూడా మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ అనేటివి అక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై ది ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఇచ్చేస్తారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇచ్చినారు. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలా క్వశ్చన్ మరియు ఆన్సర్స్ ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు. అటు మొత్తం సో టోటల్ దాదాపుగా 94 పేజీలు ఉంది. సో ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు రాస్తున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించి మీరు చూసుకోవచ్చు. సో ప్రతి క్వశ్చన్కు సంబంధించి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మరి రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంబంధించి కూడా సో త్వరలోనే రెస్పాన్స్ షీట్స్ అండ్ ఈ యొక్క ఇనిషియల్ కీ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా రిలీజ్ చేస్తారు కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించగలరు. సో మీరు ఏదైనా అబ్జెక్షన్ పెట్టాలి అనుకుంటే అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే మీరు అబ్జెక్షన్స్ అనేటివి రేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి అబ్జెక్షన్స్ అనేటివి మెన్షన్ చేసే ముందు, ఓకేనా. సో ఇక్కడ నీట్గా చెక్ చేసుకోండి. అయితే ప్రజెంట్ ఓన్లీ ఈ కన్నడ, తమిళ్ అండ్ అదేవిధంగా ఉర్దూ, ఒరియా సో ఈ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి కీ మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ త్వరలో మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా కీ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.